సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పోక్సో స్పెషల్ కోర్టు సంచలనాత్మకమైనటువంటి తీర్పులు వెల్లడిస్తోంది. మీ అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో న్యాయం కోసం బాధితులు రోడ్డెక్కే పరిస్థితి. చిన్నపిల్లలు, మైనర్లు, మహిళలు, వృద్ధులు ఇలా ఏజ్కి సంబంధం లేకుండా అఘాయిత్యాలు వారిపైన జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటివి జరుగుతున్నప్పుడు ప్రపంచమంతా కూడా ప్రశ్నిస్తోంది. తర్వాత ఇలాంటి వాటికి పాల్పడిన మృగాలకు ఎలాంటి శిక్ష పడుతుంది అనేది కూడా అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇకపై ప్రతి స్పెషల్ కోర్టు ఇస్తున్నటువంటి పోక్సో స్పెషల్ కోర్టు ఇస్తున్నటువంటి సంచలనాత్మకమైన తీర్పులు మీడియా ద్వారా వెల్లడిస్తూ ప్రతి ఒక్కరికి ఒక అవగాహన కూడా, ఇలాంటి తప్పిదాలు చేస్తే జీవితం ఇంకా అంతమైపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చట్టాలపైన ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలకు భద్రత కల్పించాల్సిన అవసరం సొసైటీలో ప్రతి ఒక్కరి మీద ఉంది. అయితే వరుసగా పోక్సో స్పెషల్ కోర్టు ఇస్తున్నటువంటి సంచలనాత్మకమైనటువంటి తీర్పులు ఏంటి, ఈ విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. పోక్సో స్పెషల్ పీపీ కరణం కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సార్, రీసెంట్గానే 2 కేసులు కూడా మనం చూసాం. ఒకటి మైనర్ అమ్మాయి వినపడదు అనుకుంటాను, అమ్మాయికి కూడా. ఏంటి సార్ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అసలు? నమస్కారం అండి. 2016 సంవత్సరంలో గాజువాక ప్రాంతంలో ఒక మెంటల్ డిజార్డర్, అంటే అమ్మాయి కరెక్ట్గా మాట్లాడలేదు, కరెక్ట్గా ఎవరిని కూడా అంటే లైట్గా ఆవిడ మెంటల్గా మానసిక సమస్య ఉంది ఆవిడకి. వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉంటుంది. వాళ్ళ అమ్మమ్మ గారు రోజు స్కూల్కి పట్టుకెళ్తూ స్కూల్కి తెచ్చేసేది. ఒకరోజు అమ్మమ్మ గారు పట్టుకెళ్తుంటే వెనక నుంచి ఈ జలసూత్రం వరం బుజ్జ సత్యనారాయణ అనే 2 వ్యక్తులు అమ్మాయి వెనక నుంచి ఒక అతను గట్టిగా కౌగులించుకోవడం, ఒక అబ్బాయి చేతితో పట్టుకుని అమ్మాయిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే వెంటనే వాళ్ళ అమ్మమ్మ గారు కేకలు వేయడంతో వాళ్ళు విడిచిపెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళని ఐడెంటిఫై చేసి గాజువాక పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ అయిన తర్వాత మొన్న అది కేసు ట్రయల్కి రావడం జరిగింది. గాజువాక పోలీసులు కూడా, సిఐ గారు కూడా స్పెషల్గా దాని మీద ఇంట్రెస్ట్ చూపించి విట్నెస్లు ప్రవేశపెట్టి కేసు అంతా ట్రయల్ చేసిన తర్వాత జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేశారు. ఏంటంటే ఒక్కొక్కరికి 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, 15,000 రూపాయల ఫైన్. ఆ ఫైన్ అమ్మాయికి విక్టిమ్కి కాంపెన్సేషన్ కింద ఇమ్మనేటట్టు గౌరవ న్యాయస్థానం వారు ఆనంది మేడం గారు అది తీర్పు చేయడం జరిగింది. ఇలాంటి విషయాలు సొసైటీకి కూడా ఒక మేల్కొల్పు. ఎలాంటి అమ్మాయిలకు కూడా ఇలాంటి విషయాలు చేసేటప్పుడు ఏదో మేము చేసేసి వెళ్ళిపోతాం కదా, వాళ్ళ పేదలు, లేకపోతే వాళ్ళకి వెనక బ్యాక్గ్రౌండ్ లేదు అని ఆలోచన చేసే ఇలాంటి వ్యక్తులకి గుణపాఠం లెటక ఇలాంటి శిక్ష పడింది, ఇలాంటి తీర్పు. ఇకపోతే రీసెంట్గా నిన్న వచ్చిన ఒక కేసు, అది ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 సంవత్సరంలో. అదేంటంటే ఈ ముద్ద ఎవరైతే ఉన్నారో ఆయన లైన్మ్యాన్గా చేస్తూ వాళ్ళ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో ఎవరైతే విక్టిమ్ ఉన్నారో విక్టిమ్కి ముద్దాయి ఇల్లు పక్కనే గ్రూప్ హౌసెస్. ఈ అమ్మాయి రోజు పిలిచి ఆడుకునేటట్టు అమ్మాయిని మచ్చిక చేసుకుని ఒకరోజు 2021 సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖు అనుకుంటాను, ఆ అమ్మాయిని వచ్చాము ఇంటికి తీసుకొచ్చేసి సుమారు 2 గంటల ప్రాంతంలో ఇంటికి తీసుకెళ్ళి పిలిపించేసి ఆ ఇంట్లో అమ్మాయిని ఏంటంటే సెక్సువల్గా ఇబ్బంది పెట్టే కార్యక్రమం 2 నుంచి 4 గంటల వరకు వాళ్ళ ఇంట్లో ఉంచాడు. ఆ తర్వాత అమ్మాయి వచ్చేసిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఆ ఒళ్ళేది రుద్దేటప్పుడు అమ్మ నొప్పి ఉందని అమ్మాయి చెప్పడంతో, ఎందుకు అలా జరిగింది, ఏం జరిగిందంటే అంకుల్ ఇంటికి వెళ్ళాను కదా, అంకుల్ ఇలా చేసాడని చెప్పడంతో వెంటనే వాళ్ళ నాన్నగారికి, ఎవరైతే విక్టిమ్ నాన్నగారికి ఫోన్ చేయడం, ఆయన ప్రైవేట్ ఎంప్లాయ్, ఆయన రావడం వచ్చింది. ఇమ్మీడియట్గా ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా అది ఎయిర్పోర్ట్ చిన్న అమ్మాయి, సుమారు 5.5 years అమ్మాయి కనుక ఇమ్మీడియట్గా దిశకి ట్రాన్స్ఫర్ జరిగింది. దిశ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రామ్ కాజల్ గారు కానీ అప్పుడు ఆ టైంలో ప్రామ్ కాజల్ ఇన్వెస్టిగేషన్ చేసి పక్కాగా సాక్ష్యాధారాలు కానీ, ఎవిడెన్స్ కానీ, మెడికల్ ఎవిడెన్స్ కానీ, టెక్నికల్ ఎవిడెన్స్ అంతా రికార్డుగా భద్రపరిచి విట్నెస్లు వచ్చేసి ఈరోజు ట్రయల్ వచ్చిన తర్వాత ఇక్కడ వివేకానంద ఐసీపీ గారు ఉన్నారు, ఆయన పర్యవేక్షణలో ట్రయల్ మోయింది. అందరు విట్నెస్లు వచ్చి బాగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ కూడా చెప్పడం వల్ల ప్రాసిక్యూషన్ కూడా ఆర్గ్యుమెంట్ చెప్పింది, అన్నీ ప్రూవ్ చేసింది. కనుక నిన్న రీసెంట్గా 27వ తారీఖు గౌరవ న్యాయస్థానం ఆనంది మేడం గారు తీర్పు చేయడం జరిగింది. 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 1 లక్ష రూపాయలు కాంపెన్సేషను విక్టిమ్కి ముద్దా ఇచ్చేటట్టు, 3 lakhs విక్టిమ్కి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటట్టు ఆవిడ గౌరవ న్యాయస్థానం తీర్పు చెప్పడం జరిగింది. అలాగే 5,000 ఫైన్ వేయడం జరిగింది. అంటే ఇలాంటి తీర్పులు ఏంటంటే ఎవరైనా చిన్న అమ్మాయిలు చెప్పలేరని కానీ, లేకపోతే అనాథలు, పేదలు, ఇలాంటి వ్యక్తుల మీద ఏమైనా ఇలాంటి అగాత్యాలు జరిగినప్పుడు ఎవరైనా ధైర్యంగా కంప్లైంట్ చేసి మాకు న్యాయం కావాలని ఎవరైనా నిలబడగలిగితే లాస్ట్ వరకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. దానికి ఉదాహరణ ఇలాంటి కేసులు. ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ కూడా బాగానే ఇప్పుడు వ్యవస్థ రన్ చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, ఎవరైనా అన్యాయం జరిగేటప్పుడు చిన్నపిల్లల విషయంలో కానీ
ఇలాంటి అమ్మాయి మినిమం నాలెడ్జ్ ఉన్న అమ్మాయిలు ఇలా అన్యాయం మోసాలు చేసేటప్పుడు ఎవరు కూడా తల్లిదండ్రులు బయటికి వెళ్తే కంప్లైంట్ ఇస్తే ఏమైపోద్దో మా పరుగు పోద్దని ఆలోచించుకుంటా కంపల్సరీగా కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ అమ్మాయికి ఇలా న్యాయం మరి మీరు పల్లకుంటే ఇంకొక అమ్మాయికి అదే పని చేస్తుంటాడు అబ్బాయి. కనుక అలాంటి అరికట్టాలంటే ప్రతి వాళ్ళు అవేర్నెస్తో పనిచేయాలి, ముందుకు రావాలి, న్యాయం ముందుకు రావాలి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, లాస్ట్ వరకు కేసుకి నిలబడితే వాళ్ళు ఎప్పుడు నిలబెట్టేటప్పుడు మేము పోలీస్ డిపార్ట్మెంట్ మేము కూడా వాళ్ళకి న్యాయం చేయడానికి 100% అవకాశం. సార్, ఇలాంటి కేసెస్లో సినిమాల్లో చూసే వాళ్ళం న్యాయం జరగదు, న్యాయ పోరాటం చేసిన చివరిదాకా బాధితులే ఇంకా బాధలోనికి వెళ్ళిపోయే పరిస్థితులు సినిమాల్లో చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు స్పెషల్ పోక్సో యాక్ట్ కావచ్చు, లేకపోతే ఈ స్పెషల్ కోర్టు కానీ న్యాయ వ్యవస్థ దిశకు సంబంధించిన పోలీసులు ఒక టీం వర్క్ చేస్తూ ఉండటం వల్ల ఇలాంటి ముద్దాయిలకి ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష పడతా ఉంది. పేరెంట్స్కి కూడా మీరు ఎలాంటి అవేర్నెస్ ఇస్తారు సార్? అంటే ఇలాంటివి అఘాయిత్యాలు జరిగిన తర్వాత న్యాయం కోసం ముందుకు రావటం ఇవన్నీ వేరు, జరగకుండా ఉండాలంటే ఇన్ని కేసులు మీరు చూస్తున్నారు, ప్రతిదీ విచారణలో కూడా చాలా విస్తుపోయే విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఎలాంటి వాళ్ళకి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది? పేరెంట్స్ పర్యవేక్షణ కూడా పిల్లల విషయంలో ఎలా ఉండాలి? ముఖ్యంగా పేరెంట్స్ పర్యవేక్షణ ఉండాలండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కూడా అమ్మాయి ఏం చేస్తుంది, ఎన్ని గంటలకు వస్తుంది, అక్కడ స్కూల్ ఎన్ని గంటలు విడిచిపెడుతుంది, అమ్మాయి ఎన్ని గంటలకు వస్తుంది, అదొకటి పర్యవేక్షణ ఉండాలి. ప్రతి అమ్మాయి కూడా సెల్ ఫోన్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది, దానివల్ల కూడా డిసడ్వాంటేజ్ అవుతుంది. అది ఒకటి ఇంపార్టెంట్. తర్వాత అమ్మాయికి వచ్చేమో ఫ్రెండ్లీ నేచర్, పేరెంట్స్ కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవుతుండాలి. ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటే అమ్మాయి కష్ట నష్టాలు కూడా వాళ్ళకి చెప్పడానికి అవకాశం. కొంతమంది పేరెంట్స్ అమ్మాయిలతో అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడానికి పేరెంట్స్తో మాట్లాడడానికి అమ్మాయిలు భయపడతారు, వాళ్ళ విషయాలు చెప్పలేరు. అలా కాకుండా అమ్మాయిలతో వీళ్ళు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో అమ్మాయిలు ఉన్నారో వాళ్ళతో వాళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్లీ నేచర్తో ఉంటే వాళ్ళు ఏదైనా ఇలాంటి స్కూల్లో కానీ కాలేజీలు కానీ ఏమైనా హెరాస్మెంట్లు కానీ ఇలాంటి జరిగితే ఇమీడియట్లీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళు కూడా పర్యవేక్షణ చేయాలి, కాలేజ్ యాజమాన్యాలు కూడా దాని మీద దృష్టి పెట్టాలి ముఖ్యంగా. తర్వాత ఇలాంటి స్కూల్స్ కానీ కాలేజ్ ఓపెన్ అయినప్పుడు ఇలాంటి క్యాంప్స్ ఈ పోక్సో మీద కానీ ఇలా చట్టాలు ఉన్నాయి, మీరు ఏదైనా జరిగితే ఇమీడియట్గా యాజమాన్యం తెలియజేయండి అని చెప్పి వాళ్ళకు కూడా అవేర్నెస్ కార్యక్రమాలు తల్లిదండ్రులకి మీటింగ్ పెట్టి అవేర్నెస్ కార్యక్రమం చేయగలిగితే కొంత అరికట్టే కార్యక్రమం జరుగుతుంది అనుకుంటున్నాను. ఇంతకు ముందు అయితే ఏదో మాట్లాడగల కెపాసిటీ, లేకపోతే న్యాయాన్ని కోరే కెపాసిటీ, ఫైనాన్షియల్గా ఉండే క్యాపబిలిటీ బట్టి న్యాయం వాళ్ళకి చేరుతుంది అనేది ఒక భ్రమ. ఇప్పుడు వినపడలేని వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు, చూడలేని వాళ్ళు సైతం దిశ దివ్యాంగ సురక్ష అనే ఒక యాప్ ద్వారా వాళ్ళు కూడా ఇలా బాధితులైతే ఖచ్చితంగా పోలీసులని అప్రోచ్ అవ్వచ్చు, అక్కడి నుంచి న్యాయ వ్యవస్థ ద్వారా వాళ్ళకి న్యాయం కూడా పొందొచ్చు. ఇంత హ్యూజ్ అవకాశం కల్పిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిలో ఎలాంటి ధైర్యం కల్పిస్తారు సార్ డిపార్ట్మెంట్ కానీ న్యాయ వ్యవస్థ? బాగా ధైర్యం అండి, ఎందుకంటే సిపి గారు వచ్చాక కొంత అవేర్నెస్ తీసుకొచ్చారు సిటీలో, మన రవిశంకర్ అయ్యంగార్ గారు. వాళ్ళతో పాటు కింద స్థాయి డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఏసీపీ వివేకానంద గారి దిశ అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ బాగానే పనిచేస్తున్నారు. ముఖ్యంగా మా పోక్సోలో కంప్లీట్గా మానిటరింగ్ సిస్టమ్ వేరే సిస్టమేటిక్గా రన్ అవుతుంది కనుక ఇమీడియట్లీ కేసులు కూడా త్వరితగతిన విచారణ పూర్తయి జడ్జిమెంట్లు కూడా రావబోతుంది. నెక్స్ట్ జూలైలో ఒక 7-8 కేసెస్ జడ్జిమెంట్స్కి రెడీగా ఉన్నాయి, అవి కూడా విక్టిమ్స్కి న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకొక ఫైనల్గా సార్, చాలామంది ఎప్పుడో జరిగింది ఇంక వీళ్ళకి న్యాయం జరగదు, ఈ కుటుంబం పరిస్థితి ఇంతే, ఈ పిల్ల పరిస్థితి ఇంతే అనుకునే పరిస్థితి నుండి ఇప్పుడు 20 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 8 ఏళ్ల క్రితం జరిగినటువంటి కేసుల్లో కూడా తీర్పులు ఇప్పుడు మనం చూస్తాం. అదే 2017లో ఒకటి జరిగింది. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో అమ్మాయిని తీసుకెళ్ళి ఒక అతను ఆటోలో తీసుకెళ్ళి అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. వాళ్ళ ఒరిస్సా అమ్మాయిలు ఇమీడియట్లీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 2018లో ట్రయల్ అయిన తర్వాత ఆయన అబ్స్కాండ్ అయితే రీసెంట్గా ఆయన దొరకడం జరిగింది. మేము లోపల పీటీ ట్రయల్ చేసాం. అది 2017 కేసు. మొన్న రీసెంట్ జడ్జిమెంట్ వచ్చింది, అది 20 సంవత్సరాలు ఆయన శిక్ష పడింది. అంటే ఇప్పుడు కూడా 5 years పడింది. గాజువాకతో కూడా 2016 సంవత్సరం కేసు అది. కనుక వాళ్ళు విక్టిమ్ ఎప్పుడైనా కానీ వాళ్ళు నిలబడితే, కొంతమంది పెళ్ళి అయిపోతుంది, పెళ్ళి అయిపోయిన తల్లిదండ్రులు ఏమంటున్నారు, పెళ్ళి అయిపోయింది మా అల్లుడికి తెలియట్లేదు, వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు, మా కేసు వద్దు అని చెప్పేసి రాజీ అయిపోతున్నారు. అలాగైతే మేమేం చేయగలం? వాళ్ళు సహకరిస్తే ప్రాసిక్యూషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మేమేం చేయగలం? బాధితులు అనేవాళ్ళు మాట్లాడితేనే కంప్లైంట్ ఇవ్వగలరు, చూడగలిగితేనే కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం, వినగలిగితేనే కంప్లైంట్ ఇచ్చే అవకాశం కాకుండా ఇలా అవకాశం లేని వాళ్ళు, చెవిటి, మోగ, అలాగే కళ్ళు కూడా కనిపించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడైనా ఇబ్బంది పడితే ఆకతాయిల వల్ల ఇమీడియట్గా పోలీసు వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పి పెద్ద ఎత్తున అవేర్నెస్ క్యాంప్ కూడా నిర్వహించారు. దిశ దివ్యాంగ సురక్ష అనే యాప్కి అంబాసిడర్గా యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ హర్ష సాయిని కూడా బ్రాండ్ అంబాసిడర్గా పెట్టడం జరిగింది. దీనిపైన ఒక
ఒక స్పెషల్ నెంబర్ కూడా ఏర్పాటు చేసి ఎవరైనా బాధితులు ఎవరైనా ఎనీ ఏజ్ గ్రూప్ ఎలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళైనా ఇమీడియట్గా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి పోలీసుల్ని అప్రోచ్ అవ్వచ్చు అని ఒక అవేర్నెస్ క్యాంప్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. నిజంగా పోక్సో స్పెషల్ కోర్ట్ అయితే సంచలనాత్మకమైనటువంటి తీర్పులు ఇస్తూ ఉంది. 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇలాంటి కేసులో అఘాయిత్యాలు జరుగుతున్న క్రమంలో కూడా ఖచ్చితంగా న్యాయం అయితే వెల్లడిస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయి అవగాహన ఇవ్వడానికి కూడా పోక్సో స్పెషల్ పీపీ కరణం కృష్ణ గారు సుమన్ టీవీతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఏ కేసు వచ్చినా ఆ కేసు డీటెయిల్స్ ఏంటి, ఆ కేసు ఎప్పుడు ఫైల్ అయింది, ఆ బాధితురాలు ఎలాంటి పరిస్థితిలో ఉంది, ఇప్పుడు ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయగలిగారు, ముద్దాయిలకి ఎలాంటి కఠినమైన శిక్ష పడింది అని ప్రతి ఒక్కరికి సుమన్ టీవీ ద్వారా అవేర్నెస్ కల్పించే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. అందుకు పీపీ గారికి కూడా మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ ప్రత్యేకంగా ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే బాధితులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని ఒక నమ్మకంతో ముందు నుంచి కూడా స్ట్రాంగ్గా నిలబడితే అంతే ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కానీ న్యాయ వ్యవస్థకు సంబంధించి న్యాయమూర్తుల కోఆర్డినేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ముందుకు వెళ్తున్నాం కాబట్టి ముద్దాయిలకి ఇలాంటి కఠినమైన శిక్షలు విధించడం జరుగుతుందని కూడా పోక్సో స్పెషల్ పీపీ కరణం కృష్ణ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్.